ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసాం పుంజం వాయు ఆకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం లోకకర్తారం మహాతేజప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం జగతానాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడాప్రణాశనం. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. జగచ్చక్షువు సూర్యభగవానుడు. ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరు మన్ని ఈ సమయంలో నిద్రలేమని చెప్పారు? మళ్ళా జాగృతావస్థలో చేయాల్సినటువంటి కర్మకాండ, దానికి అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో చేసే పనులకు సంసిద్ధులవుతారు. ఎవరు సాయంకాలం అవ్వగానే ఏదో సమయంలో పడుకోవాలని చెప్తున్నారు? ఇదంతా జగచ్చక్షువే కాదు, జగత్సాక్షి. సూర్యుడి కళ్ళు కప్పలేవురా నువ్వు చేసిన తప్పులకి అంటూ ఉంటాం. ఇదొక నానుడి. అంటే సూర్యుని దాటి మనం వెళ్ళలేం. ఏమిటి ఈ సూర్యుని యొక్క గొప్పదనం అంటే ఆయన త్రిమూర్త్యాత్మకం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నీ ఆయనే. అందుకనే ఝాయే సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం ఆర్తాండమాజ్యం శుభం కాళాత్మ సర్వభూతాత్మ వేదాత్మ విశ్వతోముఖః జన్మమృత్యుజరావ్యాధి సంసారభయనాశనః బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరः అస్తమానే స్వయం విష్ణుః త్రైమూర్తి దివాకరः ఏకచక్ర రథో యస్య దివ్యకనకభూషితः సోయం భవతు నః ప్రీతः పద్మహస్తో దివాకరः పద్మహస్తః పరంజ్యోతిః పరీశాయ నమో నమః అండయో నిర్మహ సాక్షి ఆదిత్యాయ నమో నమః కమలాసన దేవేశ ఆదిత్యాయ నమో నమః ధర్మమూర్తే దయామూర్తే సత్యమూర్తే నమో నమః సకలేశాయ సూర్యాయ శాంతీశాయ నమో నమః క్షయాపస్మార గుల్మాది దుర్ధోష వ్యాధినాశనం సర్వజరం హరం చైవ కుక్షిరోగ నివారణం ఏతస్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం వరం సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకం. సూర్యారాధన చాలా చాలా విశేషమైంది. అనాదిగా అన్ని యుగాల్లోనూ సూర్యుని గురించి ఎందరో మహనీయులు ఉపాసన చేసి సత్ఫలితాలు పొందారు. రామాయణంలో బుధకౌశిక మహర్షి కొంతగా అలసిపోయిన రాముల వారికి ఆదిత్య హృదయాన్ని బోధించి మళ్ళా శక్తిని కలిగేటట్టుగా చేసి ఆయనే గొప్ప అవతార పురుషుడు. ఆయనకి శక్తి కావాలంటే ఎవరు ఏది చేసినా మన కోసమే అడ్డుపెట్టు చేశారు. ఇక సూర్య స్తోత్రాల్లో ద్వాపరయుగంలో సూర్యలింగ ప్రతిష్టాపన చేసి కుష్ఠవ్యాధి పోగొట్టుకున్న సాంబుడు ద్వాదశార్య స్తోత్రం అనే దాన్ని మనకి బహిర్గతం చేశారు. ఇలా అలాగే ఇంకా అక్కడే శమతక మనోపాఖ్యంలో సత్రజిత్ సూర్యారాధనతో ఆ యొక్క మణిని సాధించాడు సూర్యుడి నుంచి. కానీ సూర్యుడు చెప్పాడు శౌచ్యం చాలా ఇంపార్టెంట్. మాఘమాసంలో ప్రత్యేకమైన పూజలు, అరుణపారాయణ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి మనం అలవాటు పడ్డాం.
ఈ కర్మయోగ భూమిలో ఉన్న విశేషం ఏమిటంటే 365 రోజులు ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది. దీని బదులు ఎవరు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పారు. లలితా సహస్రనామంలో 182.5 శ్లోకాలు. దాని కనుక మనం దిగుణీకృతం చేస్తే 365. అంటే రోజుకొక్క శ్లోకంలో ఒక పాదాన్ని మనం చక్కగా మనసుని లగ్నం చేసి చదివినా కూడా అదొక విశేషం. కనుక ఒక మాట చెప్పాలంటే ఆధునిక కవులు కూడా ఎవరు చెప్పారమ్మ ఈ కొమ్మకి పూలిమ్మని రెమ్మకు అని చెప్పాడు మహాకవి. అంటే పొద్దున్నే లేవగానే ఎంత ఆనందంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో తలుపులు బిడాయించి పడుకోవడం అంత ఘోరమైనటువంటి పాపం ఇంకోటి లేదు. ఈ సూత్రాన్ని మనం చాలా గమనించాలి. పెద్దలు ఏది నుడివినా ఏది చెప్పినా మన శ్రేయస్సు కోసం కానీ ప్రేయస్సు కాదు. ఆ సూర్యుడిని ఆధారభూతంగా చేసుకుని ఈనాడు సోలార్ ఎనర్జీ, సూర్య ఫలకాలు ఎన్నో లబ్ధిని పొందుతున్నాం మనం. అలాంటి సూర్యుడికి మనం కృతజ్ఞతగా చెయ్యాలి. ఆయన ఆశించేది, ఆయన ఇష్టపడేది సూర్యుడికి నమస్కారాలు, ఆ సూర్యు యొక్క నామస్తవాలు, ఆయన స్తోత్ర పాఠాలు. ఉదాహరణ సూర్య ఏకవింశతి నామస్తవం అంటే 21 నిదానంగా ఏకాగ్రతతో ఆనందంగా చదవాలి. మాఘ పరివారం శ్రేష్టాలు. ఆదివారం నాడు చెయ్యకూడని పనిచేయడం స్త్రీ తైల మధు మాంసాన్ని వర్జయేత్, తైలం వాడకూడదు. ఈ నియమాలు పాటిస్తే సూర్యుడికి చేరవుతారు, అంటే సామీప్యానికి వస్తారు. చేయగా సూర్యారాధనలో బాహ్యశక్తి, దేహశక్తి, దేహపు కాంతి సమయంలో చేసేటువంటి సంధ్యావందనంతో కూడిన ఆదిత్య హృదయం వల్ల మనలో ఉన్న వర్చస్సు క్రమంగా సువర్చస్సుగా మారి అది బ్రహ్మవర్చస్సుగా స్థిరపడుతుందంటలో అతిశయోక్తి లేదు. సూర్య ఏకవంశతి నామస్థానంలో చూడండి. వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వర లోకసాక్షీ త్రిలోకేశ కర్త హర్త తమిశ్ర తపనస్తాపనశ్చైవ శుచి సప్తాస్యవాహన గభిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృత ఏకవింశతి రిచ్యేషస్తవ ఇష్ట సదారవే సర్వవ్యాధి ప్రశమనం దీర్ఘ ఆయుష్యు ఉత్తమం సర్వకార్య సుసాధనం లభతే నాత్ర సంశయ. ఈ 21 పదాలు ఇవి నామాలు 2 సార్లు కనుక చదివితే 108 సార్లు చేసిన పుణ్యఫలం వస్తుంది. ఆయనే త్రిమూర్త్యార్చకం. ఉదయంలో మనకి సృష్టికర్తగా భ్రమగా, మధ్యాహ్నం వచ్చేసేవాటికల్లా ఆయనే మనకి మరి పోషకుడుగా, సాయంత్రంలో జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ తొలగించేటువంటి వాడు. ఇంకా త్రిమూర్త్యాత్మకంలో ఉదయంలో బ్రహ్మ, మధ్యాహ్నంలో మార్తాండుడు మహేశ్వరుడుగాను, అలాగే ఆయన చక్రరథం ఒకటే ఉంటుంది. సాయంత్రం వచ్చేవాళ్ళు విష్ణు సాత్విక గుణంగా మనని నిద్రబుచ్చుతాడు. అదే ఆయనే ఈశ్వరుడు, ఆయనే సూర్యుడు. స్వల్పకాలిక ప్రళయం అని ఒకటి ఉంటుంది. ఇంద్రియాలన్నీ ఇబ్బంది పడిపోయి సాయంత్రం వాడు నిద్రలో ఆనందంగా ఉండేటువంటి సృష్టించేది ఆయన. అటువంటి మహనీయుడిని పదే తలుచుకుంటూ మనం ఎన్నో చేయాల్సి ఉంటాయి. ఆయన సూర్య నమస్కారాలు చాలా ఇష్టం. ఈ రకంగా చేస్తే ఫలితం ఏమిటనే ప్రశ్న కన్నా మనలో మన శక్తి పుంజాలు మనం ఏర్పరచుకునే వాళ్ళం అవుతాం. దానివల్ల మన మనుగడ ఎంతో ఆనందదాయకంగా సాగుతుంది. ఆయనకి జయారాధనలు చెప్తూ ఈ సూర్యారాధన విశేషం చెప్పుకున్నాం కనుక ఏకాగ్ర చిత్తంతో, అంటే బహు ఆలోచనలతో కాకుండా చేసుకోవాలి. మాఘమాసం ఆయన చాలా ఇష్టమైనది అని కాదు, అన్ని మాసాల్లోనూ కనీసం సంధ్యావందనం ఆయన చదువుకోవాలి. జయ సూర్యదేవాయ తమోహంత్రే వివస్వతే జయప్రదాయ సూర్యాయ భాస్కరాయ నమోస్తుతే గ్రహోత్తమాయ దేవాయ జయ కళ్యాణకారిణి జయ పద్మవికాసాయ బుధరూపాయ తే నమః జయ దీప్తివిధానాయ జయ శాంతివిధాయినే తమోఘ్నాయ జయాయైవ అజితాయ నమో నమః జయార్క జయ జప్తీశ జయార్క జయ దీప్తీశ సహస్రకిరణోజ్వల జయ నిర్మిత లోకస్థమజితాయ నమో నమః గాయత్రీ దేహరూపాయ సావిత్రీ దయతాయ చ ధరాధరాయ సూర్యాయ మార్తాండాయ నమో నమః. హరి ఓం.